మన 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాకు రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. క్రైమ్ మీటింగ్లో భాగంగానే రివ్యూ చేయడం జరిగింది. ఒక్క 2 నిమిషాలు ఆగండి. రివ్యూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి క్రైమ్ ఏదైతే ఉందో పల్నాడులో 2021, 2022, 23 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023 సంవత్సరంలో దాదాపు మనకి 30% దాకా క్రైమ్ రిడక్షన్ అయింది. ఇది మా డీజీ సారు కూడా రివ్యూ చేశారు. సార్ కూడా ఇక్కడ చూడడం జరిగింది. మొత్తం క్రైమ్ ఎలాంటి ప్యాటర్న్లో క్రైమ్ జరుగుతూ ఉంది ఏంటని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు క్రైమ్ మీటింగ్లో మా సబార్డినేట్స్ అందరికీ కూడా, ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి థెఫ్ట్ కేసులలో కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బాగా పెరిగి 80% దాకా రికవరీ పర్సంటేజ్, 83% రికవరీ చేశాం. అలాగే 79% కేసెస్ని డిటెక్షన్ చేశాం. అలాగే మర్డర్ కేసులలో ఏవైతే ఉన్నాయో ఈ మర్డర్ కేసులలో కూడా ఎక్కడ ఇంపార్షియల్గా ఎటువంటి ఒత్తిడులకి లొంగకుండా ఏ కేసు అయితే జరిగిందో ఆ కేసులో మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ క్రైమ్ రివ్యూ కానీ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ ఎక్కడ కూడా మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్స్కి గాను ఏవైతే రౌడీ షీటర్సు, భూ తగాదాలు, ఇంకా వేరు బ్యాడ్ ఎలిమెంట్స్, ట్రబుల్ మాంగర్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బౌండర్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే మనకు 13 కేసులలో 21 మంది రౌడీ షీటర్లకి పనిష్మెంట్ ఈ సంవత్సరంలో అలాట్ అయింది. వాళ్ళు రౌడీ షీటర్స్గా ఉండి కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అవి 13 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. పోక్సో యాక్ట్లో 4 కేసులలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. 2 కేసులలో 20 years పనిష్మెంట్ వచ్చింది. అది మంచి రిజల్ట్. ఎందుకంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ నడికుడి దగ్గర ఒక లేడీని, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక లేడీని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆ రేప్ కేసుది కూడా మనం ఫైనల్ చేసాం. దాంట్లో 20 years పనిష్మెంట్, 10,000 rupees ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది 2 ముద్దాయిలకి. ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ మీద చేయడంతో మనకు 169 కేసెస్ సాల్వ్ అయినాయి టోటల్గా. ఈ 169 కేసెస్లో 106 కేసెస్కి పనిష్మెంట్స్ పడ్డాయి. అంటే మన పర్సంటేజ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా అంటే ప్రయారిటీ బేసిస్ తీసుకున్నాను. ఇవి సిఐలకి పర్సనల్ మానిటర్ ఇచ్చాం, డిఎస్పీలకి, సిఐలకి. అట్లాగే నేను కూడా పర్సనల్గా పోక్సో కేసులు మానిటర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకు క్రైమ్ పర్సంటేజ్ కూడా, కన్విక్షన్ పర్సంటేజ్ కూడా పెరగడం జరిగింది. అలాగే మన రోడ్ యాక్సిడెంట్స్ విషయానికి వచ్చినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే గణనీయంగా తగ్గడం జరిగింది. దానికి కారణం కూడా డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రతి రోడ్డు మీద మనం ఏవేవైతే చర్యలు తీసుకోగలుగుతామో, ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంటుంది, ఆ ట్రాఫిక్ని ఎలా నియంత్రించాలి అనే దాని మీద చర్యలు తీసుకోవడం వల్లనే ఈ రిజల్ట్ రావడం జరిగింది. అట్లాగే పోక్సో కేసులు ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్లతో పోల్చుకుంటే పోక్సో కేసులలో కూడా బాగా తగ్గుదల కనిపించింది. అలాగే ఉమెన్ మీద ఏదైతే క్రైమ్ జరిగిందో అది దాదాపు ఈసారి 268 కేసెస్ మాత్రమే రిజిస్టర్ కావడం జరిగింది. ఇందులో భాగంగా మనకి దాదాపు 60% ఉమెన్ మీద హరాస్మెంట్ కేసులు కానీ ఇవన్నీ కూడా క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ అనేది తగ్గింది. ఈ విధంగా మనం ఈ రివ్యూ ప్రకారం చూసుకుంటే మా ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.